హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత పథకం కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి మరొక డేట్ అనేటువంటిది అయితే ఫిక్స్ చేశారనమాట. అయితే దీనికి సంబంధించి మనకు ఏ తేదీన ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం అనేటువంటిది విడుదల కానుంది. నెక్స్ట్ అదే విధంగా మనకు మిగిలిన పథకాలు అనేటువంటివి విడుదల అవుతాయా లేవా? నెక్స్ట్ అదే విధంగా వీటికి సంబంధించి కూడా ఏమన్నా డేట్స్ అనేటువంటివి చేంజ్ చేశారా? అసలు ఈ యొక్క పథకాలు అనేటువంటివి కన్ఫర్మ్‌గా విడుదల చేస్తారా లేదా అనేటువంటి దాని గురించి నేను మీకు కంప్లీట్‌గా అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. దీంతో పాటుగా మనకు రేపటి రోజున రైతులకు సంబంధించి మరొక 3 పథకాలు అనేటువంటివి అయితే ఒకేసారి అయితే విడుదల చేయబోతున్నారు. సో, ఆ యొక్క 3 పథకాలు అనేటువంటివి కూడా ఏమిటో నేను మీకు కంప్లీట్‌గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి వివరించి అయితే చెప్తాను. ఓకేనా? సో, మనకి ఈ యొక్క చేయుత పథకం చూసుకున్నట్లయితే ఇంతకు ముందుకే ఇప్పటికే మనకు చాలా సార్లు అయితే వాయిదా పడుతూ వచ్చిందనమాట. అసలు ఇప్పుడు చేసేటువంటి డేట్ అనేటువంటి రోజును కూడా ఫిక్స్ అయిందా లేదా అనేటువంటి దాని గురించి, నెక్స్ట్ అదే విధంగా ఖచ్చితంగా విడుదలవుతుందా అనేటువంటి దాని గురించి కూడా ప్రజలు ఇంకా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. సో, ఎవరికీ కూడా నమ్మకం లేదండి. మనకు ఇప్పుడు ఫిక్స్ చేసే డేట్ రోజున కూడా మనకు విడుదలవుతుంది అనేటువంటి దాని మీద. ఓకేనా? చూద్దాము, ముందు ముందు ఏమన్నా చేంజెస్ చేసినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. సో, ప్రెజెంట్ అయితే వీటన్నిటిని గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. దీంతో పాటుగా మనకు విద్యా దీవెన పథకానికి సంబంధించి కూడా మరొక డేట్ అనేటువంటిది అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. దీని గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? లేటెస్ట్‌గా వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. వీడియోలోకి ఎళ్ళే ముందు ఫస్ట్ టైమ్ మన యొక్క ఛానెల్ చూస్తున్నట్లయితే వెంటనే మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే ఉంచుకోండి. చాలామంది ఈ వీడియోని చూసి సైలెంట్‌గా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల యూట్యూబ్ అనేటువంటిది ఈ వీడియోను రికమెండ్ అనేటువంటిది అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ముందు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్ ద్వారా అయితే నేను అందరికీ తెలియజేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్దాము. సో, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 సంవత్సరం నుంచి వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిది స్టార్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు మనకు 3 విడతల వారీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రూ. 18,750 అనేటువంటిది అయితే అందరి ఖాతాల్లోకి అయితే జమ చేయడం అయితే జరిగింది. సో, ఇక మనకు మిగిలి ఉండేది ఈ యొక్క 4 విడత డబ్బులండి. ఈ యొక్క 4 విడత డబ్బులనేటువంటిది ఇప్పటికే పలుసార్లయితే మనకు వాయిదా పడుతూ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ నెల 16వ తేదీ అన్నారు. దాని తర్వాత మనకు 21 అన్నారు. దాని తర్వాత 26వ తేదీ అన్నారు. సో, ఈ విధంగా మనకు వాయిదా పడుతూనే వచ్చిందే కానీ, సో, మనకు డబ్బులనేటువంటిదైతే ఖాతాల్లోకైతే విడుదల చేయలేదు. సో, అయితే ఇప్పటికి మనకు డేట్ అనేటువంటిదైతే ఫిక్స్ చేశారు. మరలా ఇంకొక డేట్ అనేటువంటిదైతే ఫిక్స్ చేశారు. అది ఎప్పుడని చూసుకున్నట్లయితే మార్చి 5వ తేదీనైతే ఈ యొక్క చేయూత నిధులనేటువంటిది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. యాక్చువల్‌గా మనకు మార్చి 5వ తేదీన జగనన్న విద్యా దీవెన అని మీరనుకోవచ్చు. సో, దానికి సంబంధించి మనకు షెడ్యూల్ అనేటువంటిదైతే చేంజ్ చేశారు. సో, మార్చి 5వ తేదీన జగనన్న విద్యా దీవెన అనేటువంటిదైతే విడుదల కావటం లేదు. సో, మనకు ఆ రోజున ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం నిధులనేటువంటిది విడుదల చేసేదానికైతే చూస్తున్నారు. డేట్ అనేటువంటిదైతే ఫిక్స్ చేస్తారు త్వరలోనే. ఓకేనా? ఫిక్స్ చేసిన వెంటనే కన్ఫర్మ్‌గా ఫిక్స్ చేసిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. అయితే ఇక మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకం ఎప్పుడు విడుదలవుతుంది అనేటువంటి దాన్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకం మనకు మార్చి 1 తేదీనైతే విడుదల కానుంది. సో, ఇప్పుడు మనకు యాక్చువల్‌గా 5 తేదీన విడుదల కావాల్సిన పథకాన్ని 29 అన్నారు. 29 కూడా పోయింది మనకు. మార్చి 1 అని ఇప్పుడు మనకు చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? ఈ విధంగా మనకు వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిది 5 తేదీన విడుదల చేసే అవకాశం అయితే ఉంది. దీనికి ముందే మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిదైతే విడుదల చేశారు. విడుదల చేసిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే నేను మీకందరికీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి వివరించి అయితే తెలియజేస్తాను. ఓకేనా? సో, ఇక మనం నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం అండి. ఈ రోజున ఈబీసీ నేస్తం పథకం అనేటువంటిది విడుదల చేయాలి యాక్చువల్‌గా. సో, దీనికి సంబంధించి మనకు అప్డేట్ ఏమీ లేదు. ఈరోజు అసలు విడుదల చేయలేదు. సో, ముందు ముందు ఎప్పుడన్నా విడుదల చేస్తారని డేట్ ఇంకైతే ఫిక్స్ చేయలేదు. ఏమన్నా డేట్ ఫిక్స్ చేసిన వెంటనే మన యొక్క ఛానల్ ద్వారా అయితే నేను మీకందరికీ కూడా తెలియచేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఇది ఇలా ఉంటే మనకు రేపటి రోజున ఈ యొక్క రైతులందరికీ సంబంధించి 3 పథకాల ద్వారా డబ్బులనేటువంటిదైతే విడుదల చేయబోతుంది. సో, మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పథకము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2 పథకాలనేటువంటిదైతే విడుదల కాబోతున్నాయి. సో, ఇవి ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రైతు భరోసా పథకము, పీఎం కిసాన్ పథకము, నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క సున్నా వడ్డీ రాయితీ పథకము 3 పథకాల డబ్బులనేటువంటిదైతే రేపటి రోజునైతే మనకు విడుదల కానున్నాయి. వీటికి సంబంధించి మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను రేపు మార్నింగ్ ఒక వీడియో చేసి మీకందరికీ తెలియజేస్తాను. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిదైతే వచ్చిన వెంటనే మీకందరికీ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకందరికీ కూడా తెలియజేస్తాను. ఓకేనా? సో, రేపటి రోజునైతే మార్నింగే మీకందరికీ చెప్తాను. అసలు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులనేటువంటిది ఈ రోజు విడుదల చేస్తారా లేదా అనేటువంటి దాని గురించైతే. ఓకేనా? సో, ఈ విధంగా మనకు రేపటి రోజున రైతులకు సంబంధించి 3 పథకాలనేటువంటిదైతే విడుదల కాబోతున్నాయి. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీని తర్వాత మనకు మార్చి 1 తారీఖు నుంచి 6 తారీఖు వరకు
వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేటువంటిదైతే విడుదల కానుంది. అందరికీ కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేటువంటిదైతే ఇస్తారనమాట. రూ. 3000 చొప్పునైతే అందరికీ ఇవ్వటం అయితే జరుగుతుంది. చాలామంది మనకు ఈ యొక్క మార్చి నుంచి పెన్షన్ అనేటువంటిది 5,000కి అయితే పెంచడం అయితే జరిగిందని మనకు చాలామంది అయితే నెగెటివ్‌గా చెప్తున్నారు. అదేమి లేదండి. సో, ఒకవేళ మేబీ ఎలక్షన్ తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అయితే మనకు పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ, ఇప్పుడైతే మనకు పెంచడం లేదు. ఓకేనా? పెంచేది ఏమన్నా ఉద్దేశ్యం ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా అయితేను మీకు అందరికీ తెలియజేస్తాను. ఓకేనా? సో, నెక్స్ట్ అదే విధంగా మనకు ఈ యొక్క ఈ యొక్క విద్యా దీవెన పథకం అనేటువంటిది మనకు 1వ తేదీనైతే కన్ఫర్మ్‌గా విడుదలవుతుంది. ఇప్పటికే మనకు చాలా సార్లు అయితే ఈ యొక్క డేట్ అనేటువంటిదైతే చేంజ్ చేయడం అయితే జరిగింది. సో, ఈ విధంగా మనకు ఈ యొక్క మార్చి 1వ తేదీన విద్యా దీవెన పథకం కింద అయితే విడుదల కానుంది. ప్రతి ఒక్కరి తల్లుల ఖాతాల్లోకైతే డబ్బులనేటువంటిదైతే విడుదల చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో, నెక్స్ట్ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మార్చి 11వ తేదీన ఈ యొక్క జగనన్న వసతి దీవెన పథకం కింద ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి రూ. 20,000 అనేటువంటిదైతే విడుదల కానున్నాయన్నమాట. సో, దీనికి సంబంధించి మనకు డేట్ అనేటువంటిదైతే ఏం చేంజ్ చేయలేదు. కన్ఫర్మ్‌గా అయితే విడుదలవుతుంది. ఆ తేదీనైతే అందరి ఖాతాల్లోకి. ఓకేనా? ఈ విధంగా మనకు ఈ యొక్క తేదీల్లో అయితే ఈ ప్రస్తుతానికైతే మనకు ఈ పథకాలనేటువంటిదైతే విడుదల కానున్నాయి. చూద్దాము ముందు ముందు ఏమన్నా పథకాలకు సంబంధించి డేట్స్ అనేటువంటివి ఏమన్నా చేంజెస్ చేసినా, సో, అసలు ఈ యొక్క పథకాలనేటువంటిది విడుదల చేయము అని చెప్పినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. ఏమన్నా విడుదల చేసినా వెంటనే మనకు ఈ యొక్క ఎలక్షన్ కోడ్ పడకముందే విడుదల చేయాలి. దాని తర్వాత విడుదల చేసేదానికైతే కుదరదు కాబట్టి, మనకు ఈ తేదీ లోపలైతేనే విడుదల చేయాలన్నమాట. ఓకేనా? సో, ఎలక్షన్ కోడ్ మనకు 13 తర్వాత అయితే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి, సో, ఏమన్నా విడుదల చేసినా మనకు ఆ తేదీ లోపలైతే విడుదల చేయాలి. దాని తర్వాత అయితే విడుదల చేసేదానికైతే కుదరదు. ఓకేనా? అది అందరికీ తెలిసిన విషయమే. సో, మనకు ఇప్పటికే చాలా మందికైతే నమ్మకం కోల్పోయారు. సో, ఈ యొక్క పథకాలనేటువంటివి విడుదల కావు అని చాలా మందైతే నమ్మకం కోల్పోయారు. చూద్దాము ఏమన్నా మార్పులేమన్నా వస్తాయా? ఏదన్నా పథకం అనేటువంటిది విడుదల చేస్తారా? చేయరా? అనేటువంటి దాని గురించి మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్ ద్వారా అయితే నేను అందరికీ తెలియజేస్తూ వస్తుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.